మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఈ వీడియోలో మేరక్క గారికి వాళ్ళ అమ్మగారు వ్యాకుల మేరీ అని పేరు ఎందుకు పెట్టారు, ఆర్సీఎం నుండి పెంతెకోస్తులోకి ఎలా వచ్చారు, ఉద్యోగాన్ని వదిలి పరిపూర్ణమైన సేవలోకి ఎలా వచ్చారు, మేరక్క గారు ఏం చెప్పారో ఆ మాటల్లో విందాం. దయచేసి పూర్తిగా వినవలసిందిగా ప్రభు పైన మనవి చేస్తున్నాను. Faith comes by hearing the God's word. ప్రభు యొక్క ప్రశస్త నామమునకు మహిమ కలుగునుగాక. మా తల్లి ఆర్సీఎం చర్చికి చెందింది. నాకు ముందు అందరూ మగపిల్లలు పుట్టుట వలన మా అమ్మ మేరీ మాతతో నాకు ఒక కుమార్తెనిస్తే నీ పేరు పెట్టుకుంటాను అని మొక్కుకున్నారట. అందువల్ల నాకు వ్యాకుల మేరీ అని పేరు పెట్టారు. నాకు తెలిసినప్పటి నుండి నేను మరియమ్మ తల్లి భక్తి కలిగి ఆ విగ్రహమునకు పూజలు చేస్తుండేదాను. నేను ఏబిఎం స్కూల్లో చదువుచుండేదాన్ని. 6వ క్లాస్ చదువుతున్నప్పుడు మా ఇంటి సమీపాన మా తాతగారి మేడను పెంతెకోస్తు సేవకులు అద్దెకి తీసుకుని ఆరాధనలు జరుపుచుండగా నేను ఆ ప్రార్థనకు వెళ్ళి వారి వాక్యం వింటూ ఉండేదాన్ని. వారు పరిశుద్ధాత్మలు ఆనందించుడు చూసినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. తరచుగా వారు వాక్యం వినటం వల్ల ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని దేవుడు అనుగ్రహించు పరిశుద్ధాత్మను పొందవలని అనే ఉపదేశ క్రమమును వింటిని. నా 13వ సంవత్సరంలో పరిశుద్ధాత్మను పొందవాలని ఆశ కలిగింది. ఆ పరిశుద్ధాత్మ పొందకపోతే ప్రభు రాజ్యంలో ప్రవేశించలేమని కనిపెట్టి ప్రార్థన చేయుచుంటుంది. ఒకరోజు నా వయసు కలిగిన 20 మంది పిల్లలతో ఒక గదిలో ప్రార్థన చేయుచున్నప్పుడు నాకు తెలియకుండానే ఏడ్చాను. ఆ సమయంలో సిలువపై వేలాడు యేసయ్యను రక్తధారలతో నేను చూచాను. అప్పుడు ఆయన నీ కొరకే ఈ రక్తధారలు అని అన్నారు. అప్పుడు ప్రభువా నీ కొరకే నేను జీవిస్తానని గట్టిగా అరిచాను. మొట్టమొదటిగా ప్రభు దర్శనం స్వరం విని ఆ రోజు ఇక అప్పటి నుండి నేను పరిశుద్ధాత్మను పొందాలి, ప్రభు ప్రేమలో ఆనందించాలి అని తీర్మానం చేసుకొని ప్రార్థించుచున్నాను. 2 సంవత్సరాలు గడిచిన తర్వాత గుండె నొప్పి వచ్చింది. డాక్టర్లు ఎక్స్రే తీసి ఈమె గుండెలో ఒక కవటం పనిచేయటం లేదు, 19 సంవత్సరాలు మాత్రమే బతుకుతుందని చెప్పారు. నేను చనిపోతానని నాకు భయం లేదు, కానీ చనిపోకముందు పరిశుద్ధాత్మను పొందాలి, నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మింపుకుంటే దేవుని రాజ్యంలో ప్రవేశించలేము అనే వాక్యము నాలో వేదన కలిగించింది. ఉపవాస ప్రార్థనలు చేసి పరిశుద్ధాత్మ కొరకు కన్నీటి ప్రార్థన చేశాను. ఒక రాత్రి కలలో ఒక వృద్ధుడు నాకు కనిపించి నా దగ్గరికి వచ్చారు. నా మాటకు లోబడు, నేను నీ కోరికను తీరుస్తాను అన్నారు. ఏ మాటకు లోబడలేదు ప్రభువా అని అడిగాను. నీవు బాప్తీసం పొందు, నేను నిన్ను పరిశుద్ధాత్మతో నింపుతాను అన్నారు. తెల్లవారుగాని మందిరానికి వెళ్ళి పాస్టర్ గారి దగ్గర బాప్తీసం అడిగి తీసుకొని పొందుకున్నాను. బాప్తీసం తీసుకున్న మరుసటి రోజు ఇంటిలో మా చెల్లి నేను మోకరించి పాటలు పాడి ప్రార్థించిన వెంటనే వాక్కు మారని దేవుడు ఆయన చెప్పిన ప్రకారంగా అగ్ని అభిషేకాన్ని దయచేశారు. అన్య భాషలు మాట్లాడి ఆత్మలో ఆనందించాను. అదే సమయంలో నా గుండెను దేవుడు ముట్టి బాగు చేశారు. అప్పటి నుండి గుండె నొప్పి లేదు. దేవునికే మహిమ కలుగును గాక. కళల మూలంగాను దర్శనాల మూలంగా నాతో దేవుడు సేవను గురించి బయలుపరచగా నేను బలహీనరాలను సేవ చేయలేను, నా తల్లిదండ్రులను విడవలేను అని దేవునితో చెప్పాను. ఈ లోక తల్లిదండ్రులు బంధువుల ప్రేమ అశాశ్వతమైనది, నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నానని ప్రభు మాట్లాడారు. ఈ లోక వేషము, నీలో నగలు నువ్వులో ఉండకూడదు అనే ప్రవచనం మూలంగా మాట్లాడగా అవన్నీ తీసివేసి దేవునికి ప్రీతికరమైన పాత్రగా జీవించవాలని తీర్మానించుకున్నాను. నా తోటి యవనులు నేను మాదిరికరంగా జీవించుచు అనేక యవనులను ప్రభు వైపు నడుపుచుంటిని. నా స్కూల్ ఫైన్ అయిన తర్వాత 1 సంవత్సరం టీచర్గా పనిచేసింది. ఆ సమయంలో మధ్యాహ్నం నా క్లాస్ రూమ్లో ప్రార్థించుండగా ఒక స్వరం వింటుంది, మేరీ నిన్ను ఇక్కడిగా టీచర్గా పనిచేయడానికి పుట్టించలేదు, నా సేవ చేయటకై నిన్ను పిలిచాను. ఇలా చాలాసార్లు ప్రభు స్వరం విన్నాను. వివాహం త్వరగా చేసినట్లయితే ఈ భక్తి పోతుందని మా తల్లిదండ్రులు వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ప్రభు ఆత్మలను బలవంతం చేయగా 1969 అనగా నా 19వ సంవత్సరంలో జీవితాన్ని ప్రభు సేవకే సమర్పించుకొని ఇల్లు తల్లిదండ్రులను వదిలి దేవుని బిడ్డలతో కలిసి సేవ చేయాలని దేవుని మందిరానికి వచ్చి చేరాను. అనేక మంది పరిశుద్ధులకు పరిచర్య చేశాను. దేశమంతా అనేక భాషలు మాట్లాడే వారి మధ్య యేసయ్యను సేవ చేస్తూ ఉన్నాను. ప్రభు కృపను బట్టి 1998లో యేసయ్య జన్మస్థలాన్ని చూశాను. గెత్సెమనే తోటలో కొంత సమయాన్ని ప్రార్థనలో గడిపాను. ఇప్పుడు అనేక సంఘాల భారాన్ని, అనేక సేవకుల తర్పీదు బాధ్యతని ప్రభు నాకు ఇచ్చారు. చివరి శ్వాస వరకు నమ్మకమైన సేవ చేసి నా పరుగులు తుడముట్టించాలని అనుదయే నా చివరి కోరిక. నా కొరకు ప్రార్థించండి. ఇది ప్రియులారా మేరక్క గారి యొక్క సాక్ష్యము. అక్కగారు కోరుకున్నట్లుగానే చివరి శ్వాస వరకు నమ్మకముగా ఘనముగా దేవుని పరిచర్య చేసి ఆఖరి పాట నేను యేసును చూచే సమయం బహు సమీపించింది అని పాడుతూ చివరి పాట అదే పాడి ప్రభు కన్నుమూశారు. అక్కగారు తుది శ్వాస విడిచారు. నిజంగా అక్కగారి కోరిక సంపూర్ణంగా నెరవేర్చబడింది. బలమైన సేవ చేసి ఆఖరి వరకు నమ్మకమైన సేవ చేసి ముట్టించారు. దేవునికి స్తోత్రం. మీ అందరికీ